ఇప్పుడు ఎవరైతే జగన్ గారిని ఈ వైజాగ్ విషయంలో విమర్శించారో వాళ్ళే ఈ రోజున వైజాగ్కు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళని ఇన్వైట్ చేసి వైజాగ్ ఇప్పటి వరకు ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో అది చూపించి ఇన్వెస్ట్మెంట్ అడగటం అనేది జగన్ గారి విజన్కి నిదర్శనం. 2014 నుంచి 2019 సంవత్సరం వరకు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కనీసం వైజాగ్ని డెవలప్మెంట్ కోణంలో చూడకుండా కేవలం అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకృతం చేయాలని చెప్పేసి చాలా కృషి చేసింది. అయితే 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ని ఫామ్ చేసిన తర్వాత ఒక 3 క్యాపిటల్స్ అనే ఒక అంశాన్ని ప్రతిపాదించి వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసి ఒక ఎకనామిక్ హబ్గా తీర్చిదిద్దాలని చాలా అడుగులు వేశారు. దానికి ఉదాహరణగా చూసుకుంటే బీచ్ కారిడార్, అలాగే ఐటీ సెజ్, ఇంకా సీఎం క్యాంప్ కార్యాలయం, ఇంకా ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ ఇవన్నీ అక్కడ ఇనిషియేట్ చేసి వైజాగ్ని ఒక ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పటి వరకు వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుచుకునేవాళ్ళు. అది ఇప్పుడు జగన్ గారు ఏదైతే చేశారో దాని తర్వాత ఇప్పుడు వైజాగ్ని సిటీ ఆఫ్ డెవలప్మెంట్గా అని పిలుచుకునే విధంగా దాన్ని మార్చారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏదైతే జగన్ గారి విషయంలో భాగంగా ఈ వైజాగ్ని డెవలప్ చేయాలనుకున్నారో దానికి ఏదైతే జగన్ గారు అప్పుడు ఇనిషియేట్ చేశారో డెవలప్మెంట్ దాన్ని చూసి ఇప్పుడు వైజాగ్లో రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక సమ్మిట్ని ఏర్పాటు చేశారు. సో ఈ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావాలనుకుంటున్న లోకేష్ గారికి అభినందనలు.